ఇండియన్ సత్తా ఏంటో ప్రపంచానికి ఇప్పుడు తెలిసొస్తోంది. అమెరికా టెక్ రంగంలో భారతీయుల హవా ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద టాప్ ఐటీ కంపెనీల్లో ఇండియన్ సీఈఓలే పనిచేస్తున్నారు. ట్రిలియన్ల కొద్దీ డాలర్స్ వ్యాపారం వీరు నిర్వహిస్తున్నారు. అటు కంపెనీలతో పాటుగా ఇటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చి పెడుతున్నారు. ప్రస్తుతం జర్మనీకి కూడా ఇండియా సత్తా ఏంటో తెలిసొచ్చింది. గతంలో ఇచ్చే వీసాలు ఏకంగా 300% పెంచింది. వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. ప్రపంచంలోని పలు దేశాల్లో జనాభా తగ్గిపోతోంది. జనాభాలో ముసలివారి సంఖ్య పెరిగిపోవడంతో పనిచేసేవారు లేకుండా పోతున్నారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే జపాన్ను తీసుకోవచ్చు. అక్కడ పనిచేసే యువత కరువు అయ్యింది. జనాభాలో అత్యధికులు ముసలివారయ్యారు. ప్రభుత్వమే వారిని పెంచి పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సీన్ ఇక్కడ అంటే జర్మనీలో కూడా కనిపిస్తోంది. ఉద్యోగుల కొరత జర్మనీని వేధిస్తోంది. ఇతర దేశాల నుంచి వర్క్ ఫోర్స్ను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జర్మనీ దృష్టి ఇండియాపై పడింది. ప్రతి ఏడాది ఇండియన్స్కు 20,000 స్కిల్ లేబర్ వీసాలు ఇచ్చేది. దాన్ని ఏకంగా 300% పెంచింది. అంటే ప్రతి ఏడాది భారతీయుల కోసం ఏకంగా 90,000 వర్క్ వీసాలను జారీ చేస్తుంది. ప్రస్తుతం జర్మనీలో కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రధానంగా ఐటీ రంగంతో పాటు నర్సింగ్, కేర్ గివింగ్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది జర్మనీ. ఇక జపాన్ విషయానికి వస్తే అక్కడ ఉద్యోగుల కొరతతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోంది. దీంతో జపాన్ ఇండియన్ టాలెంట్పై ఆధారపడాల్సి వస్తోంది. జపాన్ను ఆదర్శంగా తీసుకుని జర్మనీ కూడా ఇండియాపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం జర్మనీలో సుమారు 5.70 లక్షల జాబ్ వేకెన్సీలున్నాయని జర్మనీ ఎకనామిక్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఈ నెలాఖరులో ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంట్ కన్సల్టేషన్ జరగబోతోంది. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ప్రధానంగా ద్వైపాక్షిక వ్యాపార భాగస్వామ్యం, క్లైమేట్ చేంజ్, పర్యావరణ పరిరక్షణ, రక్షణ, మిలిటరీ పార్ట్నర్షిప్పై ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారని ఇండియాలో జర్మన్ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ చెప్పారు. దీంతో పాటు అతి ముఖ్యమైన అంశం విషయానికి వస్తే జర్మనీకి నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ప్రస్తుతం అత్యవసరమని ఆయన అన్నారు. ఇక జర్మనీలో వేకెన్సీ విషయానికి వస్తే ఐటీ ఇంజనీర్లు, బస్ డ్రైవర్లు, కేర్ గివర్స్ అర్జెంట్గా కావాలి. అది కాకుండా ఇండియా నుంచి జర్మనీకి అక్రమంగా ఎవ్వరూ రావడం లేదు. చట్టం ప్రకారమే వస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఇండియన్స్ కు పెద్ద ఎత్తున వీసాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా జర్మనీ రాయబారి చెప్పారు. ప్రస్తుతం ఇండియా నుంచి ప్రతి ఏడాది 50,000 విద్యార్థులు ఉన్నత చదువుకు వెళ్తున్నారు. అక్రమంగా దేశంలోకి వస్తే మాత్రం తాము అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. తమకు నాణ్యమైన చదువులు చదివిన వారు కావాలని చెబుతున్నారు. నాన్ అకాడమిక్ ట్రైనింగ్ అంటే ఉదాహరణకు నర్సుల విషయానికి వస్తే వారు జర్మనీ లాంగ్వేజ్లో టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుందన్నారు. పాస్ అయితే వెంటనే ఉద్యోగం లభిస్తుందన్నారు. ఇండియన్ స్టూడెంట్స్ కోసం జర్మనీలో ప్రతి రంగం ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇండియన్ స్టూడెంట్స్ కోసం నర్సింగ్తో పాటు కేర్ గివింగ్ విభాగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో పాటు ఐటీ ఇంజనీర్లు, బస్ డ్రైవర్ల కొరత కూడా చాలా ఎక్కువగా ఉందన్నారు. ఈ వారంలోనే ఇండియా జర్మనీలో లేబర్ మొబిలిటీ, స్కిల్ రికగ్నేషన్ పై సంతకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండియాలో జర్మనీ రాయబార కార్యాలయం కూడా ఖరారు చేసింది. కాగా G20 స్కిల్ బేస్డ్ మైగ్రేషన్ ఫ్రేమ్వర్క్లో మొట్టమొదటి ఒప్పందం ఇదే అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జరిగిన G20 సదస్సులో దీనిపై అన్ని దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి.
ప్రస్తుతం జర్మనీలో ప్రతి రంగంలో వేకెన్సీలున్నాయి. సుమారు 5,70,000 జాబ్ వేకెన్సీలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు కుంటుపడడంతో దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దీంతో విదేశాల నుంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను రప్పించి దేశ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకోవాలనేది జర్మనీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక జర్మనీ విషయానికి వస్తే ఇంజనీరింగ్తో పాటు అడ్వాన్స్ హెల్త్ కేర్ సర్వీసుల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. నాణ్యమైన ప్రమాణాలు పాటించడంలో జర్మనీని మించిన దేశం ఏదీ లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం జర్మనీ ఐటీ రంగంలో బాగా వెనుకబడిపోయింది. జర్మనీ కూడా డిజిటలైజేషన్లోకి మారిపోవాలనుకుంటోంది. అయితే ఐటీ కంపెనీల వద్ద నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో ఇండియా నుంచి ఐటీ రంగంలో నిపుణులను జర్మనీకి రప్పించాలనే ఆలోచనలో ఉంది. ఇక భారతీయ విద్యార్థుల విషయానికి వస్తే ఇది సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు మంచి వేతనాలు ఆఫర్ చేస్తోంది. జర్మనీలో ఇండియన్ ఎంప్లాయీస్ ఫుల్ టైం జాబ్ చేస్తే సరాసరి 5,400 యూరోల వేతనం లభిస్తుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 4.92 లక్షలుగా చెప్పుకోవచ్చు. ఇండియాలో సరాసరి వేతనం కంటే ఇది 41% అధికం. కాగా జర్మనీలో ఇండియన్ నిరుద్యోగుల సంఖ్య 3.7%గా ఉంది. అదే సాధారణ పౌరుల విషయానికి వస్తే 7.1%గా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇండియన్ వర్కర్స్ కావాలనుకుంటే కుటుంబాన్ని కూడా అక్కడికి రప్పించుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. దీంతో జర్మనీలో ఉద్యోగాలు ఆకర్షణీయం కానున్నాయి. దీంతో ఇక నుంచి విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి జర్మనీ అల్టిమేట్ డెస్టినేషన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా నుంచి నైపుణ్యం కలిగిన కార్మికులను పలు దేశాలు తరలించుకుపోతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్ కూడా ఇండియా నుంచి నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున కార్మికులకు వీసాలిచ్చి తరలించుకుపోయింది. అటు తర్వాత జపాన్, తాజాగా జర్మనీ కూడా ఇండియన్ టాలెంట్ కావాలని పట్టుబడుతోంది.